మీరందరూ కూర్చుంటే ప్రేక్షకులందరికీ స్వాగతం. మీరంతా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా చూసి, మేము కూడా అంతగానే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. ఎన్నోసార్లు చూస్తున్నారు సినిమా? పేరెంట్స్ అందరూ కూడా తలెత్తు తిరుగుతున్నారు. ఎందుకంటే ఒక అద్దంలో మనల్ని మనం చూసుకుంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మాట్లాడతారు. మీరందరూ కూర్చోండి. చాలాసేపు అందరికి నమస్కారం. శతమానం భవతిని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ముందు తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడే మీరు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్లో ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో చాలా మంది నాకు తెలిసి ఇక్కడ సెకండ్ టైం చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇంతమంది రిపీట్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి 5 టైమ్సా? ఫ్యామిలీ సినిమా ఎన్నిసార్లు రిపీట్గా చూస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా అనుకున్నప్పుడు నాకు ఒకటే టెన్షన్ ఉండేది. నేను సతీష్తో ఎప్పుడు ఒకటే విషయం చెప్తుండేవాడిని, సతీష్ ఇది అమ్మా నాన్నలకు 100% నచ్చుద్ది, కానీ వాళ్ళ పిల్లలకి ఎలా నచ్చాలి ఈ సినిమా. సో దానికోసం మేము లవ్ స్టోరీలు కానీ అన్ని ఎంటర్టైన్మెంట్లు కానీ అందరూ మీకు రీచ్ అయ్యేలాగా చేసాం. అందుకే యూత్ కూడా ఈ సినిమాని జనాలతో పడుతున్నారు. అండ్ స్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మలు నాన్నలు, ఇది మీ గురించే తీసాం. ఈ సినిమా ఈరోజు 8th డే వల్ల ఈ సినిమాని ఇంత పెద్ద సెన్సేషనల్ హిట్గా తీసుకెళ్ళాలంటే ఓన్లీ అమ్మా నాన్నలే అండ్ వాళ్ళ పిల్లలు. సో ఈ సినిమా మీకోసం తీసాం. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా బ్రహ్మరథం చేసి ఇంత పెద్ద హిట్ చేసిన మా టెక్నీషియన్స్ని, ఆర్టిస్ట్ని ఈరోజు మీ దగ్గరికే తీసుకురావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి హిట్. సంక్రాంతికి ఒక్క సినిమా శతమానం భవతి. కంగారు రాజు పాట, బంగారు పాట, దిల్ రాజు గారి పాట, పూల పాట, సర్వానంద్ పాట, సంక్రాంతి పాట, సతీష్ పాట, సన్మానాల పాట. ఈ రోజున ప్రపంచమంతా కూడా సంక్రాంతికి #1 సినిమాగా శతమానం భవతి వెళ్తుంది. పేరు పేరున ఫ్యామిలీస్, యూత్, ప్రతి ఒక్కళ్ళకి, అందరు ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. హార్దిక్ కంగ్రాచులేషన్స్ టు అవర్ హీరో శర్వానంద్, దిల్ రాజు గారు, శేఖర్ గారు, ఫిలిం మా అక్కయ్య అందరికీ ఆదరించడానికి మేము ఉన్నామని చెప్పి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ నుంచి పాదాభివందనం. ఒక్క 2 గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకే మేము మా మీద ఇంత అభిమానం చూపిస్తుంటే, మీకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మీద ఇంకెంత అభిమానం చూపించాలి, వాళ్ళని ఇంకెంత బాగా చూసుకోవాలి. మేము సినిమా తీసుకోవాలని కాదు, తల్లిదండ్రులు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ గర్వంగా చెప్పుకునే సినిమా మా ఈ శతమానం భవతి. సో
మా యూనిట్ తరఫున, మా రాజుగారి తరఫున, మా ఆర్టిస్టుల తరఫున, మా టెక్నీషియన్ తరఫున, అందరి తరఫున పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. తెలిసినటువంటి సినిమాల భవతి ఇటువంటి మంచి చిత్రాలను డైరెక్ట్ చేసినటువంటి సతీష్ వెంకటేష్ మంచి చిత్రాలను అందించినటువంటి మా జిల్లా గారికి అందరూ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శతమానం భవతి మమ్మల్ని దీవించినందుకు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని. ఐ లవ్ యు తమ్ముళ్ళు. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి తల్లిదండ్రులకి, వాళ్ళ పిల్లలకి, ఇక్కడ ఉన్న నా డియర్ ఫ్రెండ్స్ అందరికీ శతమానం భవతి. ఎలా ఉంది మూవీ? ఎంజాయ్ చేస్తున్నారా? ప్రతిరోజు సంక్రాంతి లాగా ఉంది కదా. శతమానం భవతి చూసిన తర్వాత అందరూ బాగుంటారని నాకు కూడా అర్థమైంది. శతమానం భవతిలో చేసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో చూసిన తర్వాత 10 హ్యాపీగా ఫీల్ అయ్యాను. శతమానం భవతి సినిమాకి బ్రహ్మాండమైన హారతి పట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటి కదా, మా ఇంటి కదా కాదు, ప్రతి ఇంటి కదా. కొడుకు కోడలే కదా, ఒక మనవరాళ్ళు మనవరుల కదా. ఇంత చక్కగా తీసిన, మమ్మల్ని అందరూ కుటుంబ సమేతంగా చేర్చిన దిల్ రాజు గారికి, మా పాత్రలు ఏంటో మాకంటూ తెలియజెప్పిన మా దర్శకుడికి, మాకన్నా ఇంకా అందంగా చూపెట్టిన మా కెమెరామెన్ గారు, ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి శతమానం భవతి థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. శతమానం భవతి. చూసారా? మీకు నచ్చిందా? అయితే మళ్ళీ మళ్ళీ చూడండి. టెన్షన్లో, హ్యాపీనెస్లో ఒక మాట కూడా రావట్లేదు, కానీ if there is mistake in the lyrics, sorry. Silence. Now మలయాళం అమ్మాయి తెలుగులో ఎంత బాధపడింది, క్లాప్స్ కొట్టండి. నా పేరు ఇచ్చాను ఈ సినిమాలో. వచ్చి మీడియా మిత్రులకి, మీ అందరికి, అవి అక్కడ వెనకాల వచ్చిన అక్కడ వెనకాల చాలా మంది తల్లిదండ్రులు, తాతలు, చాలా మంది ఫ్యామిలీస్ కూర్చున్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ, పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ శతమానం భవతి ఈ హిట్ని నేను మాటలో చెప్పుకోలేని ఈ ఆనందాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.